ఎంతో నార్మల్‌గా గడుస్తున్న మా జీవితంలోకి టీబీ చాలా మార్పులు తీసుకొచ్చింది. రేయ్! బయటికెళ్ళి సిగరెట్ తీసుకొని రా. ఇదిగో అన్నా తీసుకో. ఇదే మా ఎవ్రీడే రొటీన్. నేను సిగరెట్ స్మోక్ చేస్తాను. నా ఫ్రెండ్ నాతో టైమ్ స్పెండ్ చేస్తాడు. రేయ్! పిలిచావా? పోయి సిగరెట్స్ తీసుకొని రా. స్ట్రెస్ ఎక్కువైపోతుంది నీ ఎక్కువైపోతుంది. స్మోకింగ్. త్వరగా చెప్పింది పోతావు. చెయ్యి. పోయి తీసుకొని రా. ఏంటో అన్న ఈ మధ్య స్మోక్ పడటం లేదు, దగ్గొస్తుంది. అప్పట్లో నాకు అర్థం కాలేదు. నా ఫ్రెండ్ లో ఇమ్యూనిటీ వల్ల టీబీ ఎఫెక్ట్ అయి బాధపడుతున్నాడని. సగం నా నిర్లక్ష్యమే కారణం. అప్పట్లో టీబీ అవేర్నెస్ లేక మేము చాలా నెగ్లెక్ట్ చేశాం. క్లోజ్డ్ ఎన్వైరాన్మెంట్లో స్మోక్ చేసి వాడికి ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యేలా చేశాం. రేయ్! నీకు ఇంకా తగ్గలేదా? లేదన్నా. సరే రెస్ట్ తీసుకో. ఒకరోజు తెలిసింది వాడికి కాంట్రాక్టింగ్ ట్యూబెర్కులోసిస్ ఫస్ట్ స్టేజ్ అని. ప్యాసివ్ స్మోకింగ్ వల్ల ఎఫెక్ట్ అయ్యడం చెప్పారు. కానీ ముందుగా తెలిసి ఉండాల్సిందే. నా హ్యాబిట్ వల్ల లో ఇమ్యూనిటీ ఉన్న నా ఫ్రెండ్ ఎఫెక్ట్ అయ్యాడు. టీబీతో వాడు చాలా రోజులు ఫైట్ చేశాడు.